సంగారెడ్డి జిల్లా జన్నారం మున్సిపల్లో 2 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలం లతా ముదిరాజు 4వ బటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తానంటూ నమ్మించి తీరా సమయానికి మరో కార్యకర్తకు బీఫామ్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు ప్రశ్నించారు. జిన్నారం మండలంలో అత్యుత్సాహం చూపుతూ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ పార్టీని ముందుండి నడిపిస్తున్న వ్యక్తికి అన్యాయం జరగడం ఏమిటని, పార్టీకి కష్టపడే వ్యక్తులకు టికెట్ ఇవ్వకుండా అప్పటికప్పుడు వేరే పార్టీలు మారిన వ్యక్తులకు టికెట్ ఇవ్వడం డబ్బుల రూపంలో తూకం ఎంత బరువుందని ఆలోచించే నాయకులకు నమ్మొద్దు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రజల ముందు నిలబడతానని సవాల్ విసిరారు. నోట్ల బూతులు వస్తున్నాయిరా, బూతులు వస్తున్నాయిరా, తిట్టలేకపోతున్నా, బూతులు వస్తున్నారా మిమ్మల్ని చూస్తుంటే. చిచ్చి చెత్త పాలన మీ రాజ్యపాలన, ఏ పాలన మీ పాలన పాడుగాను ఆడలతో సర్వీస్ చేసుకుంటాం పాడు. నా పేరు నీలం శ్రీలత, జిన్నారం మున్సిపల్ వార్డు. నేను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నన్ను ప్రజలందరూ గుర్తించారు. నేను సామాజిక సేవా రంగంలో ముందు దూసుకొని వెళ్తున్నా. అందులో భాగంగా నేను మహిళలకు అభివృద్ధి చేయాలని, సంక్షేమ పథకాలు తీసుకురావాలని, అభివృద్ధి కోసం పోరాడుతున్నా. అందులో భాగంగా నేను కాటసీనకు కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా పనులు చేసిన. నేను గెలిపించడానికి చాలా ప్రయత్నం చేసిన. 2 టైమ్స్ అన్న ఓడిపోయినా కూడా ఇంకా కండువ తీసుకోకుండా అట్లనే పని చేసిన. ఇప్పటి వరకు నన్ను మోసం చేసారు. 4th వార్డులో జనరల్ మహిళ వచ్చింది. అందులో నేను నామినేషన్ వేసిన. నన్ను అక్కడికి ఇక్కడికి తిప్పి మళ్ళీ నీకు ఇస్తాం అంటే ఇంకో మనిషి విత్డ్రా అవుతావు అంటే సరే అని చెప్పేసి అన్నాక నా పేరు కాదని చెప్పి 2వ వార్డులో నిలబడిన పుట్టి భాస్కర్ గారు అక్కడ నిలబడిన అభ్యర్థిని తీసుకొచ్చి నా పైన తీసుకొచ్చి పెట్టి వడ్డే కృష్ణ అనే వ్యక్తి, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు కక్షపూరితంగా నా పైన విషం చల్లడానికి చూస్తున్నారు. మహిళల్ని అనగదొక్కుతున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న సర్కార్, మరి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నారు? మరి బీసీ మహిళలు, ఏదైనా మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చారు? నేను ఇది ఖండిస్తున్నా. ఈ మహిళలని ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు? అలాంటప్పుడు మరి టికెట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు? నా దగ్గర 15 లక్షలు ఉన్నాయా లేవా అని ఎందుకు అడుగుతున్నారు? నేను అభివృద్ధి చేయడానికి వచ్చిన. అభివృద్ధి పథకాలు వచ్చినాక నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఓటర్స్కి? మిగతా మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులకు ఎందుకు అమ్ముడుపోతున్నారు? అసలు కాటసీనకు మదన్నకు కూడా సంబంధం లేకుండా వర్క్ చేస్తున్నారు మిడిల్ వాళ్ళు. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సొలకపల్లి, వడ్డే కృష్ణ కొడకంచి నన్ను చాలా మోసం చేశారు. ఆగమ్మ అని నామినేటెడ్ పోస్ట్ ఇస్తామన్నారు. నాకు వద్దు అని చెప్పిన. నా 4వ వార్డులో మహిళ ఉంది, నేను గెలిచి చూపిస్తా అని చెప్పిన. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి చూపిస్తా అని చెప్పినాక కూడా డమ్మీ క్యాండిడేట్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి ఈ బీఫామ్ కన్ఫర్మ్ చేసినాక ఇప్పుడు ముఖం తట్టుకొని వెళ్ళిపోతున్నారు. చాటుకొని తిడుతుంటే కూడా ఆగుతలేరు. అంటే డబ్బులకు అమ్ముడు పోయిన వడ్డే కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి వీళ్ళపైన నేను చాలా ఆగ్రహంగా ఉన్నా. ఇది అధిష్టానం వరకు వెళ్ళాలి. రేవంత్ అన్న కూడా వీళ్ళందరినీ చూసుకోవాలి. ఇన్ఛార్జ్ వివేకానంద సార్ కూడా వచ్చినప్పుడు చెప్పిండు, మంచిగా కార్యకర్తలను దగ్గరకు తీసుకోండి అని చెప్పి, అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పిండు. మళ్ళీ మహిళలకు మంచిగా చూసుకోవాలని చెప్పిండు. ఒక మహిళగా నేను ముందుకు వచ్చిన. నాకు టికెట్ ఆశించినాక నువ్వు గెలవలేవని చెప్పేసి అన్నారు. నన్ను ఎట్లా గెలవను? మీరు నాకు ఛాన్స్ ఇచ్చిర్రా? మీరు ఛాన్సే నాకు ఇవ్వనప్పుడు మీరు ఎట్లా చెప్తారు నేను గెలవను అని చెప్పి? మీరు ఇప్పుడు పెట్టిన అభ్యర్థిని గెలిపించగలరా? ఇవాళ పెట్టిన అభ్యర్థి రేపు గెలిస్తే నేను సవాల్ చేస్తున్నా, ఆ అభ్యర్థిని నేను ఓడగొడతా. ఎవరైనా గెలుస్తారు. వీళ్ళు పార్టీకి కష్టపడతలేరు. కాంగ్రెస్ పార్టీకి వడ్డే కృష్ణ కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ పార్టీ కష్టం చేస్తలేరు, డబ్బుల కష్టం చేసుకుంటున్నారు. మా భూములన్నీ పోయినాయి. మా సర్వే నెంబర్ 1 పోయింది.
మాకు గత ముందు 10 సంవత్సరాల కింద కూడా మాకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు కూడా అన్యాయం జరగబోతుందనే నేను నిలబడ్డా. మహిళల తరఫున నేను గట్టిగా వాదించడానికి వచ్చినా నన్ను తొక్కాలనే చూస్తున్నారు. అన్ని రకాలుగా 10 ఫోన్లు పోయినాయంట వాళ్ళకి నా మీద. అంత ఎందుకు నా మీద? నేను పట్టుదలతో ఉన్నా, నేను నిలబడతాను. నాకు 15 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 15 లక్షల ఓటుకు ఇప్పుడు నాకు పథకాలు ఎన్ని వచ్చినాయి. ఫ్రీ బస్ వచ్చింది, కళ్యాణ లక్షణ. మీకు 15 లక్షలు నేను ఎందుకు చూపించాలి? అంటే డబ్బులకు అమ్ముడు పోయే రాజ్యమా ఇది? ఈ రాజ్యాంగంలో ఇదే జరుగుతుందా? ఒక అన్యాయం జరిగింది. ఒక మహిళ ముందుకు వచ్చిన జిన్నారం మున్సిపల్లో. అంటే ఈ మహిళ నేను నీలం లత అనే మహిళ అందరికి తెలుసు. నేను